హిందూస్ ఫర్ ట్రంప్, ట్రంప్ ఫర్ హిందూస్. ఈ లైన్ అక్షరాల నిజమైంది. ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర, చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించిన అమెరికన్ హిందూ కమ్యూనిటీకి వరుసగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ట్రంప్. వివేక్ రామస్వామి, తులసి గాబార్డ్, కశ్యప్ పటేల్, భట్టాచార్య లాంటి హిందువులకు కీలక బాధ్యతలు అప్పగించి తన మార్క్ పాలన చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. నిజానికి ఎలక్షన్స్కి ముందు ట్రంప్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ఎత్తుగడలు వేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను రిపీటెడ్గా ఆయన ప్రస్తావించారు. ఎక్కువగా ముస్లింలు టార్గెట్ చేస్తూ వచ్చిన ట్రంప్ హిందువుల విషయంలో మాత్రం కొంచెం మెతక వైఖరి పాటించారు. వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తూ ఎన్నికల్లో ప్రచారాలు చేశారు. దీంతో 70% హిందూ అమెరికన్స్ ట్రంప్కు మద్దతుగా నిలిచారు. వచ్చే 4 ఏళ్ల పాటు అమెరికాను రూల్ చేయబోతున్న ట్రంప్ ఈసారి తన టీంలో హిందూ మూలాలున్న వ్యక్తులకు చాలా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు కూడా. అయితే ఇదంతా హిందువులపై ప్రేమతో చేస్తున్నారా, కృతజ్ఞతా భావంతోనే చేస్తారని అనుకుంటే మీరు పొరపడినట్టే. ఈ వీడియో చివరి వరకు చూడండి. హిందువులకు ట్రంప్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు అర్థమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త, హిందూ ధర్మానికి వీరభక్తుడు, ఈ పేరున్న వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో బాధ్యతలు అప్పగించారు ట్రంప్. ఎలాన్ మస్క్తో కలిసి వివేక్ పనిచేయబోతున్నారు. ఇది ప్రభుత్వ ఖర్చును తగ్గించే డిపార్ట్మెంట్. కొత్తగా ట్రంపే ఈ విభాగాన్ని క్రియేట్ చేశారు. ఫెడరల్ ఏజెన్సీస్ పనితీరును మెరుగుపరచడం, వలస విధానాల్లో మార్పులు చేయటం ఈ డిపార్ట్మెంట్ ప్రధాన లక్ష్యం. ఇక భారతీయ వలసదారుల కుమారుడు, హిందూ అయిన కశ్యప్ పటేల్ FBI డైరెక్టర్గా నామినేట్ అయ్యారు. సత్యమేవ జయతే నినాదాన్ని గట్టిగా నమ్మే వ్యక్తిన. హిందూ మత ప్రభావం చాలా స్పష్టంగా ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అటు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా హిందూ మతాన్ని పాటించే తులసి గాబార్డ్ను నియమించారు ట్రంప్. అయితే తులసి గాబార్డ్ తల్లి హిందూ మతాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. అందుకే తన కూతురుకు తులసి అని పేరు పెట్టారు. నిజానికి తులసికి భారత మూలాలు లేవు, అయినా హిందువే. ఇక భగవద్గీత నుంచే తాను స్ఫూర్తి పొందానని తులసి చాలాసార్లు చెప్పారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా భట్టాచార్య, ఈయన్ని ట్రంప్ నియమించారు. నిజానికి ఆయన ప్రస్తుతం క్రిస్టియన్, కానీ పుట్టింది మాత్రం హిందూ. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన JD వాన్స్ భార్య ఉషా వాన్స్ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు. భారతీయ అమెరికన్లు, రిపబ్లికన్ పార్టీల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచే వారధిగా ఆమె పనిచేయనున్నారు, లైక్ ఎన్ అంబాసిడర్. ఇలా తన టీంలో హిందువులకు ట్రంప్ చాలా ప్రధాన బాధ్యతలను అప్పగించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఇవి అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. యుఎస్లో భారతీయ అమెరికన్లు 52 లక్షలకు పైగా ఉన్నారు. అత్యంత వేగంగా పెరుగుతున్న వలస వర్గాల్లో ఇండియన్ కమ్యూనిటీ అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీంట్లో మెజారిటీ పీపుల్ హిందువులే. వాళ్ళంతా అక్కడ రిచ్ కూడా, ఎకనామికల్గా కూడా చాలా స్థిరంగా ఉన్నవాళ్ళు. నిజానికి ట్రెడిషనల్గా వీళ్ళంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులు. 2016లో భారతీయ అమెరికన్స్ ఓట్లు డెమోక్రాట్స్కు భారీగా పడ్డాయి. అయితే 2020లో ఆ సంఖ్య కొంచెం తగ్గింది. ఇక 2024 వచ్చేసరికి ఇండియన్ కమ్యూనిటీ డెమోక్రటిక్ పార్టీకి పెద్ద హ్యాండ్ ఇచ్చింది. NBC న్యూస్ లెక్కల ప్రకారం ఏకంగా 65%, అంటే 65% మంది ఇండో అమెరికన్లు ట్రంప్ వైపు నిలబడ్డారు. ట్రంప్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ ఓటర్లను, ముఖ్యంగా హిందూ ఓటర్లు పూర్తిగా రిపబ్లికన్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కూడా హిందువులు సంప్రదాయవాద ఆలోచనలను గౌరవిస్తారు. ఇది రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇదే ట్రంప్ ఆలోచన అయి ఉండొచ్చు. అటు భారత అమెరికా సంబంధాలను బలపరచడం కూడా ట్రంప్కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బండిని నడిపే వారిలో ఇండో అమెరికన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. భారతీయ IT ఉద్యోగుల సంఖ్య అమెరికాలో కాస్త ఎక్కువే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇండియన్స్ దగ్గర చేసుకోవడానికి మరో ఫ్యాక్టర్ కూడా ఉంది. అది చైనాతో వైరానికి సంబంధించిన అంశం. భారత్కు అమెరికాకు చైనా కామన్ శత్రువు. డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టాలంటే ట్రంప్ మోదీతో కలిసి పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులో కూడా మోదీతో ట్రంప్కు మంచి ఫ్రెండ్షిప్పే ఉంది. మోదీని ట్రూ ఫ్రెండ్ అని ట్రంప్ అభివర్ణిస్తూ ఉంటారు. ఇలా ట్రంప్ హిందువులకు పెద్దపీట వేయటం వెనక ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ హిందువుల మద్దతుదారుగానే ఉన్నారు. హిందువుల ప్రధాన పండుగ దీపావళిని వైట్ హౌస్లో జరిపిన సెకండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. 2017లో ట్రంప్ "ఐ లవ్ హిందూస్" అని స్టేట్మెంట్ ఇస్తూ ఈ వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సెకండ్ టైం అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. ఇది విషయం. సరే, ట్రంప్ హిందూ మూలాలు ఉన్న వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం ద్వారా ఇండో అమెరికన్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కనిపిస్తోందా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. I'll be waiting for it. I'll catch you back with more interesting stories in next videos. Thank you for watching.